ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, దేవుడు ఈ దినం మీకు తోడై ఉండి మీరు ఏ కార్యాలైతే జరగాలనుకుంటున్నారో, మీరు ఏ పనుల కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో, ఏ కార్యాలైతే ఆలస్యం అవుతున్నాయో ఆ కార్యములన్నింటిలో దేవుడు మీకు తోడై ఉండి దేవుడు మీకు సహాయము చేసి ఒక అద్భుత కార్యము చేయబోతున్నారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా బబులోను చెరలో ఉన్నటువంటి సందర్భంలో దేవుని ప్రవక్త ద్వారా దేవుడు రాయించినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వారు కృంగిపోయి ఉన్న సమయంలో, వారు చెరసాలలో ఉన్న సందర్భంలో, వారు బానిస బ్రతుకులో ఉన్న సందర్భంలో దేవుడు వారికి అనేకమైన శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చారు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఒకవేళ మీరు ఏ సమస్యలో ఈరోజున్నా, ఏ ఇబ్బందులో మీరున్నా, ఏ కలవరముతో మీరున్నా, ఏ భయముతో మీరున్నా, ఏ బంధకాల్లో మీరున్నా కూడా దేవుడు మీ ఎడల కనికరము చూపించి మీ బంధకములన్నిటిలో నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి ఒక అద్భుత కార్యము దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతున్నారా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నమ్మండి, విశ్వసించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు ఒక అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరిగించును గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును మీరు అనుగ్రహించమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.